రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపించారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు, కేసిరెడ్డిపల్లి గ్రామాలలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ నల్లనాగుల శ్వేత వెంకన్నతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ గత బీఆర్ఎస్ పాలనలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామంలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతులకు సాగునీరు అందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు సాగు చేసిన పంటలు పూర్తిగా ఎండిపోయి అప్పుల ఊబిలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. యాసంగిలో మనం పండుతుందని చెప్పేసి అనుకున్న పంట దరిదాపుగా 30-40% తక్కువ పంట పండింది. ముఖ్యంగా వానాకాలంలో చెరువులు నింపుకోకపోవడం, యాసంగిలో మోటార్లు 34 రోజులు ఓఎండ్ఎం వాళ్ళు స్ట్రైక్ చేయడం వల్ల బంద్ చేయడం, దరిదాపుగా ఒక పద్ధతి లేకుండా, అవగాహన లేకుండా అధికారులు కూడా పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది జరిగింది. బచ్చన్నపేటకు రావాల్సిన నీళ్లు ఆల్మోస్ట్ అసలు రాకుండా పోయినాయి. ఆ గుడి చెరువు అనేది మొదటిసారి ఎండిపోయింది. కాబట్టి ఈసారి వానాకాలంలో తెలివిగా మనం మొత్తం కూడా వర్షంతో నిండితే పర్వాలేదు, లేనట్లయితే ఉన్న చెరువులన్నీ నింపుకోవాల్సిందే. ఈ వానాకాలం, వచ్చే వానాకాలం కానీ యాసంగి కానీ 3వ ఫేజ్ దేవాలయం నుంచి నీళ్ళు తెచ్చుకోవడానికి ఖచ్చితంగా కృషి చేసి నేను తీసుకొస్తానని చెప్పి మీ అందరికీ నేను మాటిస్తున్నా.